మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజాభవన్లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ నివాస్ న్యూస్. సోనియా గాంధీ చేతపట్టి జై సోనియమ్మ నినాదాలు చేసిన మంత్రి సీతక్క తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ. సీతక్క తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ ఆది సంచారం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాం. రైతన్నలు రుణ విముక్తులు చేశాం. సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు పండగ రోజు. పార్టీకి నష్టం జరిగిన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలి. ఈరోజు ప్రజా ప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ, అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్, అదే విధంగా మరి రైతన్నుల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెళ్తును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతూ ఉంది. 1 year అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మలాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియా.